తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం షౌకత్పల్లి గ్రామంలో సోమవారం 20 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీకి లక్షల రూపాయల సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే కొత్త గ్రామ పంచాయతీలను నూతన భవనాలను మంజూరు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. షౌకత్పల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, పిఆర్ శరత్, పవన్, సైట్ ఇంజనీర్ రవీందర్, గ్రామ సర్పంచ్ మాడవ సునీతాబాబు, ఉప సర్పంచ్ సూరారాములు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ సిద్దిరాములు, సర్పంచులు రామచందర్ నాయక్, ముత్యాల మధుసూదన్ రెడ్డి, లింగం గౌడ్, కార్యదర్శి శ్యామల, అంజిరెడ్డి, రమేష్, లింగస్వామి, బన్నీ, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా మరి మన మెదక్ పట్టణంలో, రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏంటంటే ఇవాళ రేపు నామినేషన్స్ కి విత్డ్రాల్ లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి అది కొంచెం ఫైనలైజ్ చేసి వచ్చేవారు లేట్ అయింది. కాబట్టి మీ అందరూ కూడా నన్ను క్షమించాలని చెప్పి ముందరికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఏంటంటే ఇప్పుడు నేను పోయి అక్కడ ప్రచారం రామాయంపేట ప్రచారంలో పాల్గొనేది ఉన్నది. కాబట్టి మరి ఏం అనుకోవద్దు, మీరు నేను తొందరగా పోయేది ఉన్నది. కానీ అంటే ఇప్పుడు ఏమనుకున్నామంటే తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మరి మీ అందరూ వెయిట్ చేసుకుని మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళా కూడా మన షౌకత్పల్లి గ్రామానికి వస్తాం. గ్రామ అభివృద్ధి, సేవా సంక్షేమంలో షౌకత్పల్లి గ్రామాన్ని ముందుంచి ఒక బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.